నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. జనసేన పార్టీ ఆవిర్భవించి 13 సంవత్సరాలు అంటే సార్థకాలం పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈసారి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చాలా ఘనంగా పెద్ద ఎత్తున జరపాలి అంటూ పార్టీ అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో ఆ కార్యక్రమానికైతే అటు పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమానికైతే పూనుకున్నారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇప్పుడు జనసేన పార్టీని అభాసుపాలు చేస్తుందా అంటే అక్కడ నమోదైన అంకెలను చూస్తే ఖచ్చితంగా అవుననక తప్పదు. దీంతో పాటు నేతలు తలపట్టుకోవడము, సభ్యత్వ నమోదుకు సంబంధించి మేము అప్పుల పాలవుతామేమో అంటూ బెంబేలు పడిపోవడము ప్రస్తుతము జనసేన కూటమిలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఓవరాల్గా 175 నియోజకవర్గాలు ఏపీలో ఉన్న విషయం తెలిసిందే. 8 లక్షల సభ్యత్వాలు మాత్రమే జనసేన ఖాతాలో ఇప్పుడు సభ్యత్వ నమోదు జరిగింది. కేవలం 8 లక్షలు మాత్రమే. అసలే అటు క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో జనసేన ఏ రకంగా ఉంది అనేది ఇప్పటికే రివ్యూ చేసుకుంటున్నారు. ఆ నేపథ్యంలోనే ఖచ్చితంగా మన బలం ఇది అని నిరూపించుకోవడానికే ఈ సభ్యత్వ నమోదు. ఎందుకంటే రాబోయే మున్సిపల్ ఎన్నికలు, ఇంకా చాలా రకాల ఎన్నికలు, లోకల్ బాడీ ఎలక్షన్స్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నింటికి సంబంధించి మనం సీట్లు ఎక్కువ అడగాలి అని అంటే మా బలం ఇది అని నిరూపించుకోవాలి. కాబట్టి అది సభ్యత్వ నమోదు రూపకంగానే అయితేనే అది జరుగుతుంది అనేసి అంటూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆల్మోస్ట్ మొత్తము జనసేన క్యాడర్కి ఈ సందేశాన్ని అయితే పంపించడం జరిగింది. సభ్యత్వ నమోదు కార్యక్రమం ఓకే, బాగుంది. అది ఖచ్చితంగా పార్టీని బలోపేతం చేసే దిశగా మన బలం ఏంటి, బలహీనతలు ఏంటి తెలుసుకోవడంలో తప్పేం లేదు. కాకపోతే ఏంటంటే ఒకప్పుడు సభ్యత్వ నమోదు కార్యక్రమాలకు సంబంధించి సీనియర్ రాజకీయ విశ్లేషకులు అడిగినప్పుడు అప్పుడు రుసుము ఉండేదమ్మా, మహా అంటే ₹1, ₹10, ₹50 వరకు అలా ఉండేది. కాబట్టి నమోదు చేయించుకుని వచ్చిన తర్వాత మా పార్టీ అంటే ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళు కావచ్చు, లేకపోతే పార్టీ అంటే అభిమానం ఉన్న వాళ్ళు కావచ్చు, చిన్న అమౌంట్ కాబట్టి వాళ్ళు విరాళంగా ఇచ్చేది. ఆ నేపథ్యంలో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి సభ్యత్వ నమోదు రాయించేసుకొని ఆ డబ్బులు మేమే పార్టీకి కట్టేసేది అని చెప్పారు. కాకపోతే ఇప్పుడు అంటే జనసేన సభ్యత్వ నమోదు ఫీ అనేది ఒక చర్చ అవుతుంది. అయితే గతంలో కూడా ఉంది. ఇంకా 100 తగ్గించాము అంటూ వాళ్ళు చెప్పుకోవడం, అంటే 500 గతంలో ఉంది సభ్యత్వ ఫీజు, ఇప్పుడు సీన్ కట్ చేస్తే 400కి అయ్యింది, ఇంకా మేము 100 తగ్గించాము అనేసి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. బట్ ఇప్పుడే ఆ అమౌంట్ అనేది భారం అవ్వడము, దాంతోపాటు జనసేన వైపు అడుగులు వేసేందుకు ఒకంత ఇష్టం చూపించట్లేదు అనేది ఒకటి. అమౌంట్ కట్టుకుందాము అని అంటే చిన్న అమౌంట్ అయితే నిజంగానే జేబులో నుంచి తీసి కట్టుకునేప్పుడు ₹10 అనుకోండి, దాని నేపథ్యంలో 1000 వరకైనా ఎంత 5000, 6000 ఖర్చు అవుతుంది, లేకపోతే 10,000 వరకు ఖర్చు అవుతుంది. బట్ ఇక్కడ 400 అనేసరికి లిస్టు తీస్తే చాంతాడంతా తడిసి మోపడైపోతుంది. దీంతోపాటు నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేకు టార్గెట్లు పెట్టారు అనేసి అని తెలుస్తుంది. ఖచ్చితంగా వీళ్ళు 30 నుంచి 40,000 వరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాలు, సభ్యత్వ నమోదు చేయించాలి, మినిమం 30 నుంచి 40 వరకు ఉండాలి అని టార్గెట్ పెడితే 400 చొప్పున వేసుకున్నా కూడా 1,20,00,000, 40,000 వేసుకుంటే 1,60,00,000 వరకు సభ్యత్వ నమోదుకు సంబంధించి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఇప్పటికే కూటమిలో అలయన్స్ నేపథ్యంలో ఎక్కడ ఏ పనులు అవ్వట్లేదు, ఏ ఫైలు ముందుకు కదలట్లేదు. మోర్ ఎవర్ అసలు ఎక్కడన్నా సభా సమావేశాలు జరుగుతుంటే ప్రోటోకాల్ కూడా పాటించట్లేదు, కనీసం ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వట్లేదు, తగిన గౌరవం దక్కట్లేదు, మనల్ని అసలు మనుషుల్లాగే చూడట్లేదు అంటూ కూడా అనేక సందర్భాల్లో అటు నాగబాబు గారి దగ్గర కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి దగ్గర కావచ్చు, సభా సందర్భం దొరికిన ప్రతి సమయంలో జనసేన నాయకులు ఏకరు పెడుతున్న విషయం కూడా చూస్తున్నాం. ఈ నేపథ్యంలో నాగబాబు గారు గతంలో ఈ అంశానికి సంబంధించి ఆయన ముందు పెడితే గౌరవం అంటే ఏంటి అంటూ క్వశ్చన్ చేయడము, కొంతమంది జన సైనికుల్ని కావచ్చు, అటు పార్టీకి తమ వంతు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతల్ని కావచ్చు ఒకంత బాధించింది అన్న విషయాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. తీరా చూస్తే 8 లక్షల సభ్యత్వాలు అవ్వడం,
ఒక్కొక్క నియోజకవర్గంలో అంటే బేరీజ్ వేసుకుంటే ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ చూసుకున్న 5,000 లోపు మాత్రమే, అంటే 5 నుంచి 5.5 కోట్ల జనాభా ఏపీలో ఉంది. అది అందరికీ తెలిసిన విషయం. రమారమి 5 కోట్ల వేసుకుందాం, పెచ్చది ఇంకా లెక్క తెలియదు కాబట్టి 5 కోట్ల జనాభా ఉన్న నేపథ్యంలో 175 నియోజకవర్గాలకి కేవలం 5,000. అది ఒక దగ్గర ఎక్కువ ఇంకో దగ్గర తక్కువ, రమారమి అంచనాతోటి ఒక్కొక్క నియోజకవర్గంలో 5,000 సభ్యత్వాలు మాత్రమే అయ్యాయి అని అంటే జనసేన బలం ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి ఈ సభ్యత్వ నమోదు అనేది స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే పుష్కర కాలం అంటే దశాబ్ద కాలం, ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు పుష్కర కాలం అయిపోయినట్టే. బట్ ఇక 13 ఏళ్ళు కాబట్టి దశాబ్ద కాలం నుంచి జనసేన పార్టీ ఆవిర్భవించిన ఇంకా క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయిలో పుంజుకోకపోవడం అనేది ఇప్పుడు నేతలకు సంబంధించి ఈ టార్గెట్లు పెట్టడంతో 1000కి మించి కూడా ఒక్కొక్క నియోజకవర్గంలో అవ్వకపోవడము. ఆ 1000 పెట్టుకోవాలనుకున్నా కూడా తన జేబులో నుంచి ఏంటి ఇంకా పార్టీ కోసం మనం పనిచేయాలి, రేపు మన మనుగడ తెలియాలి అని అంటే కొందరు దీన్ని ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. కాబట్టి రేపు తమ అధినేత వద్ద కావచ్చు, నాగబాబు గారి వద్ద కావచ్చు, ఎవరి దగ్గరైనా నేను ఇన్ని సభ్యత్వాలు చేయించాను అని చెప్పుకోవడం కోసం ప్రెస్టీజియస్గా తీసుకున్న వాళ్ళు మాత్రమే, అంతకు మించి చేసుకున్న సొంత జేబులో నుంచి ఖర్చు పెట్టుకోవడం అది లక్షల్లో ఉండడంతో లబోదిబోం అంటున్నారు. దీంతో పాటు ఇంకొందరు ఒక అడుగు ముందుకేసి టీడీపీ నేతల్ని కార్యకర్తల్ని కూడా సాయం అడుగుతున్నారు అనేది ఇక్కడ మరో బాధించదగ్గ విషయము. ఎందుకంటే ఆయన ఏం చేశారని ఓటేయమంటారు. సరే, ఏపీ అభివృద్ధి కోసము అలయన్స్లో వెళ్ళారు, సీట్లు తగ్గించుకున్నారు, అంతా ఓకే, మేమేం కాదనట్లేదు. బట్ ఏంటంటే ఒక చిరకాల కోరిక అనేది ఉండిపోయింది కదా, మన తరపున కూడా ఒక సీఎం ఉండాలి అనేసరి 15 ఏళ్ల పాటు ఆయనే సీఎంగా కొనసాగుతారు అన్న తర్వాత మన సామాజిక వర్గానికి సంబంధించి సీఎం కావాలన్న కోరిక, కళ ఇంకా అది ఎప్పుడు అలానే ఉండిపోతుంది కదా, ఇంకా ఏం చూసి సభ్యత్వం నమోదు చేయించుకోమంటారు అంటూ కూడా బాహాటంగానే సభ్యత్వ నమోదుకి వెళ్ళిన నేతల్ని అలాగే అభిమానుల్ని కార్యకర్తల్ని చాలా నిలబెట్టి కడిగి పారేస్తున్నారంట. ఎందుకు అని అంటే 15 ఏళ్ళు చంద్రబాబు గారే ఉంటారు అని చెప్పిన తర్వాత అంటే వాళ్ళ జెండాలు మోయడానికి వాళ్ళ భుజాలు గాయడానికి ఇప్పుడు సభ్యత్వ నమోదు తీసుకోవాలా అన్నది ఒక ప్రశ్న అయితే, 400 రూపాయలు అంటే ఇప్పుడు ఎంత ఖర్చు? అది 400 రూపాయలు పెట్టుకొని సభ్యత్వం తీసుకోవాల్సిన అవసరం ఏముంది? మాకు ఏం చేశారని తీసుకోమంటారు, మీరు ఏం చేస్తారో మాకు చెప్పండి అంటూ కూడా వాళ్ళు రోడ్డు మీదనే కడిగి పారేస్తున్నారంట. ఈ నేపథ్యంలో కార్యకర్తలకు కూడా ఈ అంశం మింగుడు పడట్లేదు. ఇదేంటి జనసేన సభ్యత్వం అంటే ఖచ్చితంగా మంచి రెస్పాన్స్ వస్తుందేమో, ఎంతలే ఇది మేము చేయలేమా, ఆయన పేరు చెప్పంగానే డబ్బులు కట్టకుండా ఉంటారా, ఆయన అభిమానులు ఉన్నారు కదా అంటూ చాలా ప్రెస్టీజియస్గా తీసుకుందాము, గొప్పగా చేసేద్దాము, అస్సలు రేంజ్లో సభ్యత్వ నమోదులు చూపిద్దాము, అసలు జనసేన ప్రభంజనం అంటే ఎట్లుంటుందో చూపిద్దాము అనుకుంటున్న కార్యకర్తలకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించింది. అంటే ఏదో చెప్పినట్టు ఎంకి పెళ్ళి సుబ్బి చావుకు వచ్చింది అన్నట్టుగా ఆయన ఒకటి హుకుం జారీ చేశారు. బట్ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఇలా లేదు. ఇది కదా అసలు ఆయనకు ఎలా చెప్పాలి అన్న తర్జన భర్జనలు మీమాంసలు ప్రస్తుతము ప్రతి ఒక్క జనసేన నాయకుల్లో కార్యకర్తలు కనిపిస్తుందంట. ఒక ఉభయ గోదావరి జిల్లాలో మినహాయిస్తే ఎక్కడా జనసేన ప్రభావం అనేది కనిపించదు. అది కూడా ఉభయ గోదావరి జిల్లాలో ఏంటంటే 10 మంది వరకు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ రమారామిగా అక్కడ ఉన్న విషయం తెలిసిందే. కాబట్టి ఈ నేపథ్యంలో అక్కడ మాత్రమే జనసేన ప్రభావము కనిపిస్తుంది. అందులో మన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ ప్రాంతం నుంచి ఉన్నారు కాబట్టి ఆ కాస్త ప్రభావం కనిపిస్తుంది తప్పితే మిగతా దగ్గర టీడీపీతో కంపేర్ చేసుకుంటే జనసేన చాలా చాలా పూర్ స్థాయిలో ఉంది. ఇది నమ్మినా నమ్మకపోయినా నిజము. అది సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా జనసేన బలహీనతలు చాలా చాలా స్పష్టంగా కనిపించాయి. దేనికోసం పూనుకున్నారు సభ్యత్వ నమోదు కార్యక్రమం తెలియదు కానీ ఖచ్చితంగా పార్టీ పుంజుకోవాల్సిన అవసరము, బలపడవలసిన ఆవశ్యకత స్పష్టంగా ఉంది. కార్యకర్తల్లో ఒక నిస్తేజము, నిరాశ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇప్పటివరకు పార్టీ నుంచి వచ్చిన అండదండలు కావచ్చు, వెన్నుదన్ను కావచ్చు, సపోర్ట్ కావచ్చు, ఏమీ లేదు. దీనికి తోడు పైపెచ్చు మేమే అప్లపాలవుతామేమో అన్న భయము. ఎందుకంటే ఒక నియోజకవర్గానికి 30 నుంచి 40 వేలు అని అంటే 1,20,00,000, 1,20,000, 1,60,000 అనేసానంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రూపాయి తీయడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకంటే ఏ పనులు జరగట్లేదు, ఏది ముందుకెళ్ళట్లేదు, ప్రజలకు ఏమి చేయలేకపోతున్నారు. ఇలాంటి సందర్భంలో తన జేబులో నుంచి తీసుకొని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే 1,60,000 అనేది ఖర్చు పెట్టగలుగుతాడా
అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. సరే, అతను అధికారంలో ఉన్నాడు కాబట్టి కింద మీద పడి పెడతాడేమో. మరి సామాన్య కార్యకర్త అంటే కేవలం జెండా మోసి ఆయన మీద అభిమానంతో పార్టీలోకి వచ్చేసి మా నియోజకవర్గం అంటే మా సామాజిక వర్గం నేత అనేసి అంటూ ఏమి ఆశించకుండా జెండా మోసేవాళ్ళు 400 తమ జేబులో నుంచి వెళ్ళి పెట్టాలి అని అంటే ఎంతవరకు సాధ్యమవుతుంది? ఎందుకంటే 10 వరకు అంటే ఖర్చు పెట్టగలుగుతాడేమో, 4,000 అవుతుంది, సర్లే నా నేత కోసం నేను పెట్టుకోలేనా అనుకుంటాడు. అది సంఖ్య పెరుగుతూ పోతూ ఉంటే ఒక సామాన్యుడు అంటే రోజువారీ కూలీ చేసుకునేవాడు కావచ్చు, లేకపోతే ఒక ఉద్యోగి కావచ్చు, కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసమే పనిచేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళ జేబులో నుంచి 50-60,000 పెట్టుకోవాలంటే ఎంతవరకు సాధ్యమవుతుంది? ఇదే ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్న ప్రశ్న. సభ్యత్వ నమోదుతో ఎంత బలపడాల్సిన అవసరం ఉంది అన్న విషయం అయితే చాలా చాలా స్పష్టంగా ఇక్కడ చెప్పడం అంటే తెలుసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీంతో అప్పులపాలవుతున్నాము. దాంతోపాటు ప్రజల నుంచి మన మీదున్న వ్యతిరేకత ఏంటి అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పటికన్నా తేరుకోకపోతే రాబోయే రోజుల్లో మరింత బలహీనపడే అవకాశం ఉంటుంది. బయట వాళ్ళు కాదు, మనలో మనకే చాలా స్పర్ధలు రాబోతున్నాయి. ఎందుకంటే ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు, అక్కడ దాకా మా సమస్య తీసుకెళ్ళట్లేదు, కూటమిలో వాల్యూ లేదు, అక్కడ ఏ సభ జరిగినా ఏ సమావేశం జరిగినా అక్కడ ఓన్లీ జెండాలు మోయడానికి తప్పితే వాయిస్ వినిపించే పరిస్థితి కనిపించట్లేదు. సమస్య ఏదైనా ఉంది అని చెప్పుకుందామని వెళ్ళినా కూడా మమ్మల్ని పట్టించుకునే నాథుడు లేడు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దయచేసి మీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పక్కన పెట్టేసి జనసేన నేతల్లో కార్యకర్తల్లో ఉన్న ఒక నిరాశ నిస్పృహల్ని మీరు కనీసము పోగొట్టగలిగితే ఆ తర్వాత పార్టీ ఊపందుకునే అవకాశం ఉంటుంది రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో కనీసం. ఎందుకంటే ఆల్రెడీ ఎమ్మెల్యేలకు సంబంధించి కోత ఎలాగో పోయింది, నామినేటెడ్ పోస్టులకు సంబంధించి పెద్దపీట వేస్తారేమో అంటే వాటిని పట్టించుకోవట్లేదు. మరి మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, అలాగే జీవీఎంసీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి అట్లీస్ట్ వీటిలో అయినా మనము గట్టిగా అడగాలి అని అంటే మీరు క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలకు సపోర్ట్గా నిలబడితే తప్పితే వాళ్ళు కింది స్థాయిలో జనాల్లోకి వెళ్ళలేరు అన్న అంశాన్ని స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు గుర్తించాలి. గుర్తెరిగి దీనికి సంబంధించి ప్రక్షాళన చేయాలి. చేయకపోతే మాత్రం చాలా కష్టం అన్న వాదాన్ని నేను దాన్ని రెండింటిని తెరపైకి తీసుకొస్తాను. మరి ఈ నేపథ్యంలో మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు దీనికి సంబంధించి ఏమైనా అడుగులు వేసి కార్యకర్తల్లో నిండుకున్న ఈ నిరాశను తొలగించే ప్రయత్నం చేసి మరొక్కసారి తమ బలాలేంటి అనేది తెలుసుకొని ముందుకెళ్ళగలిగితే రాబోయే రోజుల్లో మంచి రోజులు వచ్చే అవకాశం ఉంటుంది. లేదు అని అంటే మరో ప్రజారాజ్యం పార్టీ కాక తప్పదు అంటూ చాలామంది రాజకీయ విశ్లేషకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.